యచెర్ల మండలం తోటపల్లం పంచాయతీలో తోటపల్లం వెళ్లే దారిలో బుధవారంపేట మరియు దుప్పలవలసలో సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. ఇటు ఏ రాజకీయ పార్టీ నాయకులకి ఇక్కడే నివసిస్తున్న ప్రజలు వారి బాధలు పట్టడం లేదు. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న వీళ్ళకి నిత్యం విద్యుత్ ఉండడం లేదు. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియట్లేదు. కారణం ఇక్కడ విద్యుత్ లైన్లు సింగిల్ ఫేజ్ కరెంట్ ఉండడమే. వెంటనే 3 ఫేజ్ కరెంట్ సదుపాయం కల్పించవలసిందిగా కోరుతున్నాం. దీనివల్ల రాత్రులు నిద్ర లేకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ సమస్య చాలా సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. 400 మంది పాఠశాలలో చదువుతున్న పిల్లల్లో ఊర్లో చదవడానికి కనీసం ప్రాథమిక పాఠశాల లేదు. ఈ గ్రామం 4 కిలోమీటర్ల పరిధిలో గల తోటపాలెం మేజర్ పంచాయతీ గ్రామానికి వెళ్ళవలసి వస్తుంది. పేద విద్యార్థులైన కొంతమంది నడుచుకుని వెళ్తారు, ఇంకొంతమంది సైకిల్ పైన వెళ్తారు. అందువలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ గ్రామంలో కనీసం మంచినీరు సదుపాయం లేదు, రోడ్డు సదుపాయం కూడా లేదు. చాలా మంది సైకిల్ పైన స్కూటీల పైన పడిపోతున్నారు. చాలా మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్ఈఆర్ మరియు పార్లమెంటరీ సభ్యుడైన కలిశెట్టి అప్పలనాయుడు చొరవ తీసుకుని సాధ్యమైనంత తొందరలో సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుతున్నారు.